ఒక చిన్న గ్రామంలో రామయ్య, సోమయ్య అనే ఇద్దరు రైతులు ఉండేవారు. ఇద్దరికీ పొలాలు పక్కపక్కనే ఉండేవి. రామయ్య కష్టపడే స్వభావం కలవాడు. ఉదయం సూర్యోదయం నుంచే పొలానికి వెళ్లి, పంటలను శ్రద్ధగా చూసుకునేవాడు. సోమయ్య మాత్రం పని చేయడంలో ఆలస్యం చేస్తూ, ఎక్కువగా ఇతరుల విషయాలపై దృష్టి పెట్టేవాడు. కాలక్రమంలో రామయ్య పొలంలో పంటలు బాగా పండాయి. పచ్చని వరి చేలు చూసి గ్రామస్థులు అతన్ని మెచ్చుకున్నారు. ఇది చూసిన సోమయ్య మనసులో అసూయ మొదలైంది. నేను కూడా రైతునే కదా, కాని ఇతనికే ఎందుకు అంత లాభం అని ఎప్పుడూ ఆలోచించేవాడు. తన పొలాన్ని మెరుగుపరచడం బదులు రామయ్యను ఎలా నష్టపరచాలా అని ఆలోచించసాగాడు. ఒక రాత్రి రామయ్య పొలంలో నీటి కాలువను మూసివేయాలని సోమయ్య నిర్ణయించాడు. అలా చేస్తే పంట ఎండిపోతుందని అతని దుష్ట ఆలోచన. కాని ఆ చీకట్లో దారి సరిగా తెలియక పొరపాటున తన పొలానికి వచ్చే నీటి కాలువనే మూసేశాడు. కొన్ని రోజులకు రామయ్య పంట బాగానే పెరిగింది. కాని సోమయ్య పొలంలోని పంటలు ఎండిపోయాయి. ఇది చూసి సోమయ్యకు చాలా బాధ కలిగింది. తన తప్పు అర్థమై రామయ్య వద్దకు వెళ్లి జరిగినదంతా చెప్పి క్షమాపణ కోరాడు. రామయ్య నవ్వుతూ, అసూయ మనల్ని నాశనం చేస్తుంది. కష్టపడితేనే ఫలితం వస్తుంది అని చెప్పి అతనికి సహాయం చేశాడు. అప్పటినుంచి సోమయ్య అసూయను విడిచిపెట్టి, కష్టపడి పని చేయడం నేర్చుకున్నాడు. నీతి: అసూయ ఇతరులకు హాని చేసే ముందు మనల్నే నాశనం చేస్తుంది. కష్టపడి పనిచేస్తేనే నిజమైన విజయం లభిస్తుంది.